హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ పెన్షన్ కానుక సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. పెన్షన్ కానుక సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. మనకి పెన్షన్ కానుక సంబంధించి ఎవరైతే వితంతులు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు తీసుకున్నారో వారందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నప్పటికీ పెన్షన్ అనేది మనకి 3,000 అనేది ప్రతి నెల ఇస్తున్నారు. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి పెన్షన్ అనేది 4,000 రూపాయలు ఇస్తున్నట్లు మనకి తెలియజేయడం జరిగింది. ఇకపోతే పెన్షన్ పంపిణీ అనేది కొత్త విధానంలో చేపట్టడం జరుగుతుంది. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఈ డబ్బులు మనకి నెల నెల ఇస్తున్నారు కాబట్టి ఈ డబ్బులంతా ఈసారి 3 నెలలు కలిపి ఒకటేసారి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తామని మనకి తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఈ పెన్షన్ పంపిణీ అనేది మనకి ఎవరైనా ఇంకా తీసుకోకనున్నా పెండింగ్లో ఉన్న ఆ డబ్బులు తిరిగి మనకి జూలై నెలలో మనకి ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తామని మనకు తెలియజేయడం జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు అనేది మనకి 1,000 రూపాయలు అదనంగా ఇస్తున్నట్లు మనకి న్యూస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ పెన్షన్ కనుక సంబంధించి మనకి 4,000 రూపాయలు ఇస్తున్నట్లు మనకి తెలిసింది. ఇకపోతే మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మనకి మేనిఫెస్టో అనేది దాంట్లో ఇంకా ప్రకటించడం లేదు కాబట్టి మనకి ఏ పార్టీ గెలిచినా కూడా మనకి పెన్షన్ కానుక సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది 4,000 చేస్తున్నట్లు మనకి న్యూస్ అనేది అఫీషియల్గా రావడం జరిగింది. పెన్షన్ కానుక సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.